వల్లంపల్లి అమరేశ్వర శర్మ గారికి గురువు గారు. అంటే మన పూజ్య గురువులు ఎలాంటి వారికి జన్మించారో మీరు అర్థం చేసుకోవచ్చు. చలపతిరావు గారు దంపతులు చిన్నప్పటి నుంచి కూడా పద్మాకర్ గారు 8వ సంవత్సరం వారు చెప్తున్నారు, దాకా మీ ప్రవచనాల్లో కూడా చెప్పడం జరిగింది. 8 సంవత్సరాల వయస్సులో శ్రీశైలం వెళ్ళి భ్రమరాంబ మల్లికార్జున స్వామి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందినటువంటి గొప్ప వ్యక్తి. వారికి భగవత్ సాక్షాత్కారం వారి 8వ సంవత్సరంలో జరిగింది. అలాగే నిన్న చెప్పడం జరిగింది, హిమాలయాల్లో ఎంతోమంది సిద్ధ పురుషుల్ని దర్శనం చేసుకున్నటువంటి భాగ్యశాలి మన గురువు గారు. అలాంటి గురువులతోటి యాత్ర చేస్తే మనకి ఆ యాత్రా ఫలితం ఎంత ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏదో టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళతో వెళ్ళి వాళ్ళు చూపించినటువంటి ప్రదేశాలని చూసి వాళ్ళు ఏం చెబితే దాన్ని నమ్మి రావడం కంటే కూడా ఆ ప్రదేశం గురించి కూలంకుషంగా మనకి సవివరంగా చెప్పగలిగే పూజ్య గురువులతో వెడితే ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి ఆలోచించండి. నా భాగ్యవశన్న నేను పూజ్య గురువులతో పుష్కర్ యాత్రకు వెళ్ళడం జరిగింది, చిత్రకూట యాత్రకు వెళ్ళడం జరిగింది, వారణాసి యాత్రకు వెళ్ళడం జరిగింది, కామాఖ్య శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి కామాఖ్యకు వెళ్ళడం జరిగింది, శ్రీలంక వెళ్ళడం జరిగింది. సో వారితో యాత్ర చేస్తున్నప్పుడు మనకి అక్కడ సజీవంగా అన్ని పాత్రలు అన్నీ కూడా కనిపిస్తుంటాయి. ఇప్పుడు అశోకవనానికి వెళ్ళాం, అక్కడ సీతమ్మవారు ఎక్కడ కూర్చున్నారు అన్నది టూర్స్ అండ్ ట్రావెల్స్ వాడు చెప్పలేరు. అది శంకరాచార్యులు వారు మాత్రమే చెప్పగలుగుతారు. భగవత్పాదులైనటువంటి శంకర భగవత్పాదులు మాత్రమే చెప్పగలిగే రహస్యం. మేము చిత్రకూటం వెళ్ళినప్పుడు మేము ఒక విషయం చెప్తాను. చిత్రకూటంలో మేము పరిక్రమ చేసి ఎక్కడైతే భరతుడు శ్రీరామచంద్రుడి యొక్క పాదుకలు తీసుకుని వెళ్ళారో ఆ ప్రదేశాన్ని చూపించారు. మరి ఆ ప్రదేశంలోనే శ్రీరామచంద్రుడి పాదుకలు భరతుడు తీసుకెళ్ళాడు అని దానికి సాక్ష్యం ఏమిటి అంటే శంకర భగవత్పాదులు ఏం నిర్ణయిస్తే అది. శంకర భగవత్పాదులు మాత్రమే శాంకరీదేవి శ్రీలంకలో ఇక్కడ ఉంది అని చెప్తేనే మనకు తెలిసింది, కానీ అక్కడ శాంకరీదేవి ఉంది అన్న సంగతి ఎవరికీ తెలియదు. భగవత్పాదుల యొక్క అనుగ్రహమే ఈ రోజున మనం ఎన్నో పుణ్యక్షేత్రాలలో అక్కడ ఉన్నటువంటి క్షేత్ర దేవతలందరినీ కూడా దర్శించగలుగుతున్నామంటే దానికి కారణం భగవత్పాదులు మాత్రమే. అలాంటి భగవత్పాదుల సంపూర్ణ అనుగ్రహాన్ని పొందినటువంటి మన పూజ్య గురువులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవులతో తీర్థయాత్ర చేయడం అనేది ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించండి. అన్నీ కూడా కళ్ళకి కట్టినట్టుగా మనకి వివరిస్తూ, ఇందాక నేను చెప్పినట్టుగా శ్రీలంకలో అశోకవనంలో సీతమ్మవారు కూర్చున్నటువంటి ఆ పరమ పవిత్ర ప్రదేశాన్ని వారు చూపించడం జరిగింది. అదే మామూలుగా మీరు వెళ్ళి చూస్తే ఇక్కడే నిజంగా కూర్చుంది అమ్మవారు అన్న అనుమానం వస్తుంది. అలాగే అలాగే హుసేన్ సాగర్ లేక్ చూశారు. మన అందరం కూడా హుసేన్ సాగర్ చూసిన వాళ్ళని. ఇక్కడ సీతమ్మవారు స్నానం చేసింది అంటే నమ్ముతామా? కానీ అక్కడ ఆ ప్రదేశం ఏదైతే సీతమ్మవారు యుద్ధ అనంతరం విభీషణుడు సీతమ్మవారిని తీసుకెళ్లి శ్రీరామచంద్రుడికి సమర్పిద్దామనుకున్నటువంటి ప్రదేశం, అక్కడ అమ్మవారికి మంగళ స్నానం చేసినటువంటి ఆ ప్రదేశం మనకి చూపించినప్పుడు ఆ రోజుల్లో ఎలా ఉండింది అని మనం ఊహించుకోవాలి. అయితే ఇప్పుడు అక్కడ ఒక చిన్న లేక్ లాగా ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామి వారు వచ్చి మొట్టమొదటిసారిగా నిలబడినటువంటి ఆ పర్వతం, ఆ పర్వత శ్రేణి, అక్కడ ఈరోజు ఆంజనేయ స్వామి వారి దివ్య విగ్రహాన్ని
అక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో అంబాయాగం చేయడం. మామూలుగా టూర్స్ అండ్ ట్రావెల్స్ తో పెడితే అంబాయాగం అవన్నీ చేయించడం ఎవరు కూడా. అసలు అంబాయాగం ఏమిటో కూడా వాళ్ళకి. అయితే ఇక్కడ మీరు చాలా మంది శ్రీమద్ దేవి భాగవతం ప్రవచనాన్ని విన్నారు కాబట్టి అంబాయాగం విశిష్టత మీ అందరికీ తెలుసు కాబట్టి చెప్పడం జరుగుతుంది. అలాగే శ్రీరామచంద్రుడు శ్రీలంకలో ఒక లింగ ప్రతిష్ఠ చేయడం జరిగింది. దాన్ని రామేశ్వరం. మనకి ఇటు దక్షిణాదిలో రామేశ్వరం ఎలా ఉందో అలాగే శ్రీలంకలో కూడా ఒక రామేశ్వరం ఉంది. అలాగే అగస్త్య మహాముని ప్రదర్శించినటువంటి శివలింగం. ఇలా ఎన్నో చూడాల్సినటువంటి ప్రదేశాలన్నీ కూడా లంకలో ఉన్నాయి. ముఖ్యంగా సీతమ్మవారి గురించి అశోకవనంలో ఈ రోజున సీతారామ లక్ష్మణ దేవాలయాన్ని కూడా వాళ్ళు అక్కడ నిర్మించడం జరిగింది. అందుకే ఆసక్తికరం. ఇంకా 10 మందికి మాత్రమే అవకాశం ఉందండి. దీన్ని 5 మంది ఎన్రోల్ అయిపోయారు. 10 మందికి మాత్రమే అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటే వాళ్ళు పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించాలనుకున్న వాళ్ళు కమిటీ సభ్యులు వారు అక్కడ కూర్చున్నారు. నరసింహ గారు ఉన్నారు, ఆ తర్వాత ఈశ్వర్ గారు, వీళ్ళంతా ఉన్నారు. వారికి సంప్రదించి ఈ కార్యక్రమ నిర్వహణకి మీరు ఆర్థిక సహాయం చేయాలనుకుంటే వారికి చేయండి. 10,016 రూపాయలు ఈ కార్యక్రమ నిర్వహణకి ఈ దేవాలయ కమిటీ వారికి ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరిస్తున్నటువంటి శ్రీమతి అనితా దంపతులు కూడా వాళ్ళు వెంటనే పూజ్య గురువు గారు 10,116 చెప్పగానే వాళ్ళు కూడా 10,116 రూపాయలు ఇవ్వడానికి వారు కూడా అంగీకరించారు. ఇంత మహత్కార్యానికి చంద్రుడికో నూలుకోవు చెందాన మనం కూడా మన యొక్క ద్రవ్యాన్ని వినియోగిస్తే అది సద్వినియోగం అవుతుంది. ఈ దేవాలయంలో చూస్తున్నాం మనం. అందువల్ల మీ అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మీ అందరికీ కూడా సవినయంగా మనం చేస్తున్నాం. అలాగే ఈరోజు సాయంకాలం ప్రవచనాన్ని ప్రారంభించమని పూజ్య గురువుల పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం. రెండు నిమిషాలు నమశివాయ ఇచ్చ నమశివాయ చెప్పించేయండి. ఇక్కడ నిలబడి ఇక్కడండి శివుడి దగ్గర. మహాశివరాత్రి కదా. రెండు కూడా ఒకసారి భగవన్నామం చెప్పుకుంటున్నాం. సరిపోతుంది. ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ. ఓం 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 నమః శివాయ నమః శివాయ. చూస్తాను. నువ్వు చూద్దు కానీ స్టార్ట్ అయ్యాక చూద్దు కానీ పైకి కళ్ళతోటి తెమ్మని పంపాను కుర్రాన్ని. తెచ్చేదాకా ఒక్క నిమిషం తెస్తే మంచిదే. తర్వాత పోనీ పర్వాలేదు, లేకపోయినా పర్లేదులేండి. రెండు నిమిషాలు నమశివాయ మంత్రం చెప్పండి ఎవరో ఒకళ్ళు. నమశివాయ నమశివాయ. తాళం తీశారా? కాస్త నమశివాయ నమశివాయ. నమః శివాయ నమః శివాయ. నమః శివాయ నమః శివాయ. ఇంటికి కళ్ళతోడు ఉంది అందులో.
సరే అలా వదిలే. ఓం నమః శివాయై చ నమః శివాయ. అవినామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తస్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గంగాతరంగరమణీయజటాకలాపం గౌరీ నిరంతరవిభూషితవామభాగం నారాయణప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం. కుబేరుడి యొక్క దివ్య చరిత్ర అంతా కూడా మీరు శ్రద్ధతో విన్నారు. ఎందుకు పనికిరానటువంటి వాడు, పరాయణుడు, మాట వరసకు కూడా భగవద్ ఆలయానికి వెళ్ళనటాలయంలో దీపం వెలిగించిన పుణ్యానికి శివరాత్రి వంటి మహాపర్వదినన్నాడు శివలింగ సన్నిధానంలో ఒక దీపం వెలిగించి ఆ మహాపుణ్యంతో కుబేరుడయ్యాడు. అంటే శివుడి యొక్క మహిమ ఎంత గొప్పదో మనకి తెలుస్తున్నది. ఈ శివశర్మోపాఖ్యానం అనేటటువంటి వంకతోటి మనకి కాశీ మహిమ, తద్వారా శివోపాసన యొక్క మహామహిమని వేదవ్యాసుల వారు అగస్త్యుడు లోపాముద్రల యొక్క సంభాషణ ద్వారా అందిస్తున్నాడు. మనం మర్చిపోకూడదు ఏంటంటే ఇదంతా శ్రీశైలంలో అగస్త్యుడు లోపాముద్రకి చెబుతున్నాడు. అది కూడా ఎందుకు చెబుతున్నాడు? శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదని నీవన్నావు, ఇదే నిజమైతే ఇంకెందుకండి కాశీ వెళ్ళడం, కాశీలో మరణిస్తే కానీ ముక్తి రాదు, ఇక్కడ శ్రీశైలంలో శిఖర దర్శన మాత్రం చేతనే మోక్షం వస్తోంది కదా అంటే అప్పుడు ఆయన శ్రీశైల శిఖరం ఉండదు అంటే కాదు, ఈ శ్రీశైల శిఖరం చూచినా, ఇంకా అనేక దేవాలయాలని భక్తితో దర్శనం చేసిన, సప్తమోక్షపురాలు చూచిన, వీటన్నిటి యొక్క మహాఫలితం వల్ల ఏదో ఒక జన్మలో కాశీలో మరణించే యోగం వస్తుంది, కాశీలో మరణిస్తే ముక్తి వస్తుంది అని దానికి ఉదాహరణగా ఈ శివశర్మ కథ. ఈ శివశర్మ గారు వైకుంఠానికి వెడుతున్నప్పుడు దారిలో చూస్తున్నటువంటి అనేక లోకాల కథలు మనకు అందిస్తున్నాడు అనమాట. ఇప్పుడు కుబేరుడి యొక్క లోకం దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాక మొత్తం 11 మంది మహానుభావులు కనపడ్డారు. వాళ్ళందరూ 3 కళ్ళు ధరించి ఉన్నారు. అందరూ తెల్లగా ఉన్నారు. వృషభం మీద ఎక్కి ఉన్నారు. నందీశ్వరుడి మీద ఎక్కి ఉన్న త్రిశూలం ధరించిన త్రినేత్రధారులైన 11 మంది మహానుభావులు చూచి వీరెవరండి అన్నాడు ఆయన. వీళ్ళందరూ రుద్రులు. ఇప్పుడు మనం చూస్తున్న లోకం ఈశాన లోకం. దిక్కులలో చిట్ట చివరి దిక్కు ఈశాన్యం. తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, చిట్ట చివరిగా 8వ దిక్కు ఈశాన్యం. ఈశానుడు అనే ఒక పురుషుడు దీన్ని పరిపాలిస్తాడు. ఆయన పేరు మీదుగా ఈ లోకానికి ఈశాన్య లోకం అని పేరు వచ్చింది. ఈ లోకానికి అధిపతి 11 రూపాలలో ఉన్న ఈశానుడు. ఈశానుడు అంటే శివుడి యొక్క ఒకానొక అవతారం. శివుడికి చాలా అవతారాలు ఉన్నాయి సుమా. 3216 అవతారాలు శివపురాణంలో చెప్పారు శివుడి అవతారాలు. అందులో వృషభావతారం, నందీశ్వరావతారం, శరభావతారం, వీరభద్రావతారం, కాలభైరవ అవతారం, ఏకాదశి రుద్రావతారాలు ఇవన్నీ అందులో ఉంటాయి. అందులో 11 మంది రుద్రుల కింద శివుడు మనకి దర్శనమిస్తాడు.
ఈ 11 రూపాలు ఆయనవే, కానీ 11 రూపాలు ఒకేసారి కనపడతాయి. ఈ 11 రూపాలు ఒకే రకంగా ఉంటాయి. నిజమునకు శివుడు ఎప్పుడూ తెల్లగా ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం నీలంగా కనపడడానికి గల కారణం బహుశా పాల సముద్రంలో పుట్టిన విషం తాగాడు. ఆ విషం దెబ్బకి శరీరం అంతా నీలం ఎక్కింది. లేకపోతే ఆయన కంఠం మాత్రమే నీలంగా ఉంటుంది, మిగతా శరీరం అంతా తెల్లగా ఉంటుంది. ఈ ప్రపంచంలో బాగా తెల్లగా ఉన్నవాళ్ళు కొద్దిమంది ఉన్నారండి. శివుడు, సరస్వతీదేవి, ఆదిశేషుడు, నారదుడు, ఇక 5వ వాడిని నేను. ఇంత తెల్లగా ఉండేవాళ్ళు ఈ ప్రపంచంలో అరుదుగా ఉంటారట. చాలా తెల్లగా ఉంటారట. శరత్కాలపు మేఘం పాల నురుగు ఎలా ఉంటుందో అలా ఉంటారట వీళ్ళు. బాబు మైకు బాబు, ఇది డబా డబా అంటుంది, బాంబు పేలినట్టుగా, కొంచెం చూసుకునేనా. ఈ సుందరాకారుడైన ఈశ్వరుడు రుద్ర రూపంలో ఉన్నప్పుడు మరింత తెల్లగా ఉంటాడు. ఆ మహాత్ముడు 11 రూపములతో పరిపాలిస్తున్న లోకమిది. ఇక్కడున్న వాళ్ళంతా శివుళ్ళు అనగానే ఆ ఈశానులందరికీ భక్తితో నమస్కరించాడు శివశర్మ. ఇక్కడి నుంచి విమానం ఇంకొంచెం ముందుకెళ్ళింది. ఇప్పుడు అక్కడ ఒక మహాపురుషుడు కనబడ్డాడు. ఈయనెవరు అని అడిగట్టాయన. ఈయనే సూర్యభగవానుడు. ఈ లోకానికి వెలుతురిస్తున్నటువంటి వాడు, స్వయం ప్రకాశకుడు, విష్ణు స్వరూపుడు. ఈయన కశ్యప ప్రజాపతి భార్య అదితికి కుమారుడై పుట్టాడు. నిజానికి సూర్యుడికి అవతారమే లేదు, కానీ ఒకానొకప్పుడు సూర్యభగవానుడు తమ కొడుకై పుట్టాలి అని కోరుకుని అదితి, కశ్యపుడు 1000 ఏళ్ళు ఆయన కోసం తపస్సు చేస్తే అప్పుడు నారాయణుడు తన అంశతో అదితి గర్భంలో ప్రవేశించాడు. మళ్ళీ 1000 ఏళ్ళు గర్భం ధరించింది. కారణంగా ఎవరైనా 10వ నెలలో ప్రసవం పొందుతారు, కానీ ఆవిడ మాత్రం 1000 ఏళ్ళు పూర్తిగా గర్భం ధరించింది. ఈ 1000 ఏళ్ళు ఆహారం తీసుకోలేదట అసలు ఆవిడ. ఒక 1000 సంవత్సరములు మాస శివరాత్రికి ఒక్కరోజు ఉపవాసం ఉండండి అంటే పూర్తిగా ఉపవాసం ఉండాలండి. ఒక్క చెంబుడైనా కాఫీ తాగకూడదా అండి? కాఫీలో పంచదార వేసుకోవచ్చా అండి? మళ్ళీ రాత్రి పడుకునే ముందు ఉప్పుడు పిండి తినచ్చా అండి అని పాపం ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ మధ్యన ఇంచుమించుగా 330 మంది శరీరాలన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటి ఫ్యాక్టరీలతో నిండి ఉన్నాయి, షుగర్ ఫ్యాక్టరీలతో. అందుకని నా ఒళ్ళంతా షుగర్ అండి బాబు, అందువల్ల నేను ఏదో ఒక వగర్ లోపల పారైపోతే నా పొగరు దిగిపోతుందనే వాళ్ళు ఎక్కువైపోయారు పాపం. ఇది కలియుగ ప్రభావం. కానీ పూర్వం అలా కాదట. మహాతపస్యాలు ఉండేవారు. వారి తపశ్శక్తి వల్ల ఎన్నాళ్ళైనా ఆహారం లేకుండా బ్రతికేవారు. అటువంటి పరమశక్తి కలిగినటువంటి అదితి పూర్తిగా 1000 ఏళ్ళు అస్సలు ఆహారం తీసుకోకుండా కేవలం గాలి పీల్చుకుంటూ ఉపవాసం ఉంటే కశ్యపుడికి కోపం వచ్చింది. గర్భవతులు ఆహారం తీసుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలి, శ్రమ ఎక్కువ పడకూడదు, నువ్వేమో కడుపులో ఉన్న పిల్లవాడిని చంపివేస్తావా అన్నట్ట. మృతం పిండం భవిష్యతి, మృతం చాండం భవిష్యతి. నీ కడుపులో చచ్చిపోయిన అండం ఉంటుంది, నీ కడుపు నుంచి పుట్టేవాడు చచ్చిన వాడు పుడతాడన్నట్ట. అండం అంటే గుడ్డు. చంటి పిల్లలు గుడ్డు అంటారు, పసిగుడ్డు అంటారు కదా. మృతంచ అండం భవిష్యతి అంటే చచ్చిన గుడ్డు పుడుతుంది నీ కడుపులోంచి తిండి తినకపోతే అన్నాడు ఆయన. మృతము అండము కలిస్తే మార్తండము అయ్యింది. అందుకే సూర్యుడికి మార్తండు అని పేరు వచ్చిందనమాట. నిజానికి మార్తాండు అండు, తర్వాత కొన్ని కారణముల చేత మండు దీర్ఘం వచ్చింది. ఇవాళ ఎందుకో మైకుని కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాడు. రోజులో కాకుండా కొద్దిగా గందరగోళం పెడుతున్నాడు. చూడమండి ఉంది కాదు, 1,00,000 ఏళ్ళు ఉపవాసం కడుపులో ఉన్న పిండం చావదు. అంటే ఈ లోపల ఉన్నవాడు సాక్షాత్తు విష్ణువుని నేను ప్రార్థిస్తే సూర్యుడిగా పుట్టబోతున్నాడు. ఆయన తిండి లేకపోతే ఇంకా బాగా గొప్పవాడే పుడతాడు. అందువల్ల నువ్వు భయపడద్దు. మార్తోభవ అందావిడ. మా ఆర్త అంటే భయపడకు, ఆర్తుడు అంటే బాధపడేవాడు, మా ఆర్తః బాధపడకు అన్నది. మార్తః అండం వల్ల పుట్టిన అండం కనుక మార్త అండ మార్తాండ అయ్యింది. మృతమైన అండము మార్తండం, మార్తోభవ అండం వల్ల మార్తాండు. ఈ విధంగా మార్తాండు అనే పేరుతో కుర్రాడు పుట్టాడు. దానికి అతిథి కడుపులో ఉన్నది పరమాత్మ అవ్వడం వల్ల ఈ ఆహారంతో బతికేవాడు కాదు ఆయన. మానవ లోకంలో ఉన్న గర్భవతులైతే వేళకి సక్రమంగా ఆహారం తీసుకోకపోతే తల్లికి ప్రమాదం, బిడ్డకి ప్రమాదం. కానీ పరమాత్ముడు ఆవిడ గర్భంలో ఉన్నాడు. ఆవిడ కూడా అంత గొప్ప ఆవిడ, మహాతపస్యాలిని.
ఆవిడ తపస్సే ఆహారంగా స్వీకరిస్తుంది. అందుకే ఆవిడకి ఏ బెంగ లేదట. నా గురించి నువ్వు భయపడొద్దు అంది ఆవిడ. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆవిడ కడుపులోంచి ఒక కుర్రాడు పుట్టాడు. ఆ కుర్రాడు మహా తేజస్సుతో ఉండేవాడు. మామూలు కాంతి కాదు, భయంకర కాంతి. ఆ కాంతిని తల్లిదండ్రులు కూడా చూడలేకపోయారు. అప్పుడు నీ వల్ల లోకాలు నాశనం అయిపో, భూమి మీద పడి పడ్డంతో నీ వల్ల భూమి కాలిపోతోంది, ఆకాశం అంతా నిప్పులు చెరుగుతోంది, పాతాళం కాలిపోతోంది, నదులు ఎండిపోయేటట్టున్నాయి. దయతో నీవు ప్రజలకు ఉపకారివి తప్ప అపకారి అని తల్లిదండ్రులు కోరారు. అప్పుడు ఆయన హుటాహుటిన కాశీ వెళ్ళి తన పేరు మీదుగా ఆదిత్యేశ్వర లింగం అని ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. అదితి ఆవిడ కొడుకు గనక సూర్యుడికి ఆదిత్యుడు అని పేరు వచ్చింది. అదితేహే అపత్యం పుమాన్ ఆదిత్య, అదితి యొక్క కొడుకు కనుక ఆదిత్యుడు అన్నారు. ఈ ఆదిత్యుడు తన పేరు మీదుగా లింగం ప్రతిష్ఠించాడు. అందుకని ఆదిత్య ఈశ్వర ఆదిత్యేశ్వర లింగం అయ్యింది. ఈ లింగం ప్రతిష్ఠించగానే శివుడు ప్రత్యక్షమై, నాయన నిన్ను నా కుడి కన్నుగా మార్చుకుంటున్నాను. నువ్వు ఆకాశంలో సూర్యుడనే పేరుతో మండలాకారంలో ఉంటావు. మేరు పర్వతం చుట్టూ తిరుగుతావు, నీ చుట్టూ కూడా భూమి చుట్టూ నువ్వు తిరుగుతావు. తద్వారా పగలు రాత్రి ఏర్పడతాయి. సమస్త లోకాలకి గ్రహాలకి రాజువు నువ్వు, ప్రాణదాతవి నువ్వు. నీవు శుభాలు కలిగిస్తావు, మోక్షం ఇస్తావు, వీరస్వర్గం ఇస్తావు అని ఆయన్ని గ్రహరాజుని చేశాడు. కాశీలో తన పేరు మీదుగా లింగమును ప్రతిష్ఠించిన పుణ్యముతో సూర్యభగవానుడు గ్రహమయ్యాడు. ఈ సూర్యుడు కూడా కాశీ వెళ్ళినవాడే, లింగ ప్రతిష్ఠ చేసినవాడే. ఇప్పుడు నువ్వు చూసిన ఈ లోకం సూర్యలోకం అనగానే ఆయన సూర్యుడికి భక్తితో నమస్కరించుకున్నాడు. ఇక్కడి నుంచి సూర్యభగవానుడి దగ్గర నుంచి బయలుదేరి ఇంకొంచెం ముందుకెళ్ళింది వీళ్ళ రథం. మొత్తం గ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయకుండా ఈ రథం వైకుంఠానికి వెళ్ళదట. వరుసగా సూర్యుడు, ఆ తర్వాత రెండోవాడు చంద్రుడు కనబడ్డాడు. ఈ చంద్రుడు కూడా ఇందాక చెప్పినట్టుగా కొంచెం ఇంచుమించుగా నాలాగే తెల్లగా ఉంటాడు. ఆయన కూడా స్వచ్ఛమైన పిండి వెన్నెలతో ఉంటాడు ఆ పుణ్యాత్ముడు. ఈయనెవరండి అంటే ఈయనే చంద్రుడు, సమస్త లోకాలకి ఓషధులు ఇచ్చేవాడు ఈయనే. ఈయన కథ కూడా చెబుతున్నా వీరు. పూర్వం అత్రి అనసూయ అని ఇద్దరు దంపతులు ఉన్నారు. వాళ్ళకి శ్రీ మహావిష్ణువు బ్రహ్మ రుద్రుడు ముగ్గురు మేము పిల్లలమై పుడతామని వరం ఇచ్చారు. ఆ వరం నిలబెట్టుకోవడానికి బ్రహ్మదేవుడు తన అంశతో చంద్రుడై పుట్టాడు. చంద్రుడు బ్రహ్మాంశతో పుట్టాడు. రుద్రుడి అంశ దుర్వాసుడనే మహర్షి పుట్టాడు. విష్ణు వంశతో ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న దత్తాత్రేయుడు పుట్టాడు, త్రిమూర్తి ఆత్మకుడై. ఈ విధంగా అత్రి మహర్షికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వల్ల వరుసగా చంద్రుడు దత్తాత్రేయుడు దుర్వాసుడు పుట్టారు. ఇప్పుడు బ్రహ్మ యొక్క అంశతో ఓషధులకు మూలకారకుడై అనేక రకాల మూలికల్ని పుట్టిస్తూ వాటిని బతికిస్తూ అందరికీ చల్లదనమిస్తూ ఆకాశంలో గ్రహమయ్యాడు. ఈయన దక్ష ప్రజాపతి కుమార్తెలు 27 పెళ్లి చేసుకున్నాడు. ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 27. దక్షుడికి చాలామంది కూతుళ్ళు ఉన్నారు. అందులో ఒక 27 పేర్లు అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి జ్యేష్ఠ మూల పూర్వఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ఠ ఉత్తరాభద్ర రేవతి. ఈ 27 చంద్రుడే పెళ్లి చేసుకుంటా ఉన్నారు. అన్నట్టు 27 ఒక్కరిని పెళ్లి చేసుకుంటే కొన్ని ఇబ్బందులు. రేపొద్దున మీకే పోరాటం వస్తుంది. సవతి పోరు అని ఒకటి ఉంటుంది. ఒకడికి ఒకరు లేక ఇద్దరైతే పర్వాలేదు. అక్క చెల్లెళ్ళు ఒకరిని పెళ్లి చేసుకున్నాక రేపు చంద్రుడు ఏడుస్తారంటే వాళ్ళు వినిపించకుండా మేము ప్రేమించామండి కాబట్టి మేము ఎప్పుడు ఒకే రకంగా ఉంటాం, మేము ఐకమత్యంతో ఉంటాం, అక్క చెల్లి ఒకే రకంగా చూసుకుంటాం. ఆయన నాడు దక్షుడు పెళ్లి చేశాడు. అల్లుడిని పిలిచి, అల్లుడు నువ్వు గనక గిల్లుడు వేషాలు వేసావా శపిస్తాను జాగ్రత్త, ఏమనుకుంటున్నావు, సమానంగా చూడాలి. ఒకళ్ళని ప్రేమించిరుండా అల్లుడు కదప్పుడు గట్టిగా ఒక గిల్లుడు అంటాను. ఆ తర్వాత తల్లడిల్లిపోతావు అనగా, లేదు మావయ్య గారు నేను నిజంగా ప్రేమగా మీరిచ్చిన కన్యల్ని సేకరిస్తున్నాను, మీకు వ్యతిరేకంగా మాట్లాడినంటారు. ఈ పెళ్ళయ్యేదాకా ఈ దిక్కుమాలుళ్ళు అల్లుళ్ళు ఇలాగే చేస్తారండి. పెళ్ళికి ముందేమో మావయ్యో అని వెంట పెడతారు పిల్లనిచ్చేదాకా. పిల్లనిచ్చిన తర్వాత ఒక ఏడాది పోయిన తర్వాత వాళ్ళ ప్రతాపం చూపిస్తారు అని నేనల్లా. కాశీఖండంలో వ్యాసుడు చెప్పాడు. ఇప్పుడు ఆయన అలా వినయంగా చెప్పాక సరే అని అన్నట్టు ఈయన. ఇప్పుడు 27 రోహిణి అంటే ఈయనకి ఎక్కువ ఇష్టం. రోహిణి చాలా అందగత్తి అనడం కంటే చంద్రుడికి ఆవిడ నచ్చింది.
ఉంటాయండి. అవత చూడాలట. నేను సముద్ర తీరంలో ఉన్న నగరంలో ఒక ఆవిడని చూశాను. చూస్తే అన్నం తినలేము, చెంబుడు నీళ్ళలో బుద్ధిస్తుంది అనమాట. గౌడి గేదె చర్మం ఆవిడ చర్మం, ఈత వెంట్రుకలు, విఘ్నేశ్వరుడి పొట్ట కంటే ఇంకొంచెం పెద్దగా ఉన్న పొట్ట ఆవిడది. ఇంకా ముక్కు చూస్తే చెప్పక్కర్లేదు, పంది ముక్కు. అటువంటి ఒకనొక సుందరీమణిని చూశాను. అంటే దానికి దెప్పడానికి చెప్పట్లేదు అనేది. కొంతమందికి భగవంతుడు మరి అలాంటి రూపం ఇస్తాడు, కర్మయోగం అది. మనం ఎవరిని వెటకారం చేయకూడదుమా? చెప్పేది ఏంటంటే ఆయన ఏరికోరి ఆవిడ వెంటపడి వలచి నువ్వు పెళ్లి చేసుకుంటే కానీ నేను బతకను అన్నాడు. ఆవిడ పెళ్లి చేసుకున్నాడు, 2 కుమారుల్ని కూడా కన్నాడు. అంటే ఆయనకి ఆవిడ అప్పటి నుంచి ఏమన్నారంటే తా వలచింది రంభ, తా మునిగింది గంగ అన్నారనమాట. మనం ఎప్పుడు కూడా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మన చూపులతో చూడకూడదు అనమాట. ఈ పిల్లనికి వాడు చచ్చాడు, మనకెందుకు ఈ గొడవ? ఇప్పుడు చంద్రుడికి ఏమిటో తెలియదు కానీ ఈ 27గురిలో అత్యంత ప్రేమ, అదొక అదృష్టం. తక్కిన వాళ్ళని అసలు ముఖం చూడలేదు, ఈవిడితో మాత్రమే తిరిగేవాడు. ఎక్కడికి వెళ్ళినా ఈయనే, ట్యాంక్ ఈయనే, హుస్సేన్ సాగర్ దగ్గర ఈయనే, ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ఆవిడతో పాటు మాత్రమే కనపడేవాడు. దాంతో తక్కిన వాడు కొంచెం బాధపడి తండ్రితో ఈ విషయం చెప్పారు. అప్పుడు ఆయన, నేను ముందే చెప్పానా, అందరూ ఒక్కడిని పెళ్లి చేసుకుంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి అంటే వినిపించుకోకుండా మేము ఐకమత్యంతో ఉంటామన్నారు, ఇప్పుడు వచ్చి ఇలా ఏడుస్తున్నారు అని కుమార్తెల మీద ఉన్న ప్రేమతో అల్లుండి పిలిచి, నాయనా నీకేం చెప్పాను, ఒళ్ళు దగ్గర పెట్టుకోరా, అందరినీ సమానంగా చూడరా, లేకపోతే శపిస్తానన్నానా అంటే కొంచెం భయపడి, ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉంటానండి, అందరినీ జాగ్రత్తగా చూస్తాను, ప్రేమగా చూస్తాను, పక్షపాతం విడిచిపెడతానన్నట్ట. మళ్ళీ వీళ్ళందరినీ వెంట పెట్టుకుపోయాడు. వెళ్ళాడు కానీ ఈయనకి ఎందుకో తక్కిన భార్యల యొక్క రూపం ఆకర్షణీయంగా అనిపించేది కదట పాపం. మళ్ళీ రోహిణి వెంటే పడ్డాడు. ఈ పిల్లలు మళ్ళీ ఏడుస్తూ తండ్రి దగ్గర. దాంతో ఆయన కోపం వచ్చి క్షయరోగి వైపు అని చెప్పించేశాడు. దాంతో చంద్రుడు కాస్త క్షయరోగగ్రస్తుడైపోయాడు, టీబీ పేషెంట్ అయిపోయాడు. చిక్కిపోయి చిక్కిపోయి డొక్కలు ఎండిపోయి దగ్గుకుంటూ కూర్చున్నాడు. చంద్రుడికి రోగం వస్తే చంద్రుడికి ఒక్కడికే కాదు బాధ, ఈ చంద్రుడితో అందరికీ అతను వచ్చింది. ఎందుకో తెలుసా? చంద్రుడు ఉంటేనే లతలు మూలికలు పెరుగుతాయి, ఈ మూలికలు ఉంటేనే యజ్ఞాలు జరుగుతాయి. అందులో సోమలత అని ఒక లత ఉంటుంది. ఈ లత ఉంటేనే పూర్వకాలంలో యజ్ఞం సోమపానం చేసేవారు. పోయింది. అప్పుడు దేవతలంతా దక్షుడు అల్లుణ్ణి శపిస్తే ఆ శాపం మాకు తగిలింది, చంద్రుడు లేకపోతే మూలికలు పెరగవు, అందులో ముఖ్యంగా పత్తి అస్సలు పెరగదండోయ్. పత్తి పెరగాలంటే చంద్రుడు ఉండాలి. చంద్రుడు వెన్నెల పడకపోతే పత్తి పంట నాశనం అయిపోతుంది. కావాలంటే మీరు చూడండి. ఇప్పుడు ఏమైనా పత్తి పంట నాశనం అయ్యింది, పత్తి రైతులు అసలే పాప ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇంకా ఆత్మహత్యలు చేసుకున్నారు. అందుకే కృతజ్ఞతగా ఏం చేస్తారో తెలిసిన, పత్తితోటి కదా వస్త్రాలు నేస్తారు. వస్త్రం నెయ్యగానే విధియనాడు చంద్రుడు కనబడగానే ఒక దారం తీసి, చంద్రుడా నీ వల్లే ఈ దారముల వల్ల వస్త్రం వచ్చింది, నువ్వు మాకు వస్త్రం ఇచ్చావు, ఈ వస్త్రం నుంచి ఒక్క నూలు పోగు పీకి నీకు వేస్తున్నావు అని చంద్రుడికో నూలు పోగు ఇవ్వడం మొదలెట్టాం. అదనమాట సామెత. అప్పటి నుంచి చంద్రునికో నూలు పోగు. ఎంత బట్ట ఆయన ఇస్తే మొత్తం బట్ట ఆయనకి ఇవ్వంట, అందులోంచి ఒక్క దారం మొక్క ఆయనకి వేస్తా అంట. మహానుభావులు మనకి ఎన్నో సేవలు చేస్తే వాళ్ళకి మనం ఇచ్చేది ₹1 అన్నమాట. అప్పటి నుంచి తక్కువ ఇస్తే చంద్రునికో నూలు పోగని సామెత పుట్టిందనమాట. ఇప్పుడు పత్తి పోయింది, లోకములన్నీ బట్టలు లేక మూలికలు లేక అనేక యాతనలు పడ్డారు. దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టారు. బ్రహ్మదేవ, దక్షుడు పెట్టిన శాపం వల్ల చంద్రుడు క్షయరోగగ్రస్తుడయ్యాడు, దానితో లోకాలకు ఇబ్బందిగా ఉంది, మమ్మల్ని రక్షించమనగానే ఈ చంద్రుణ్ణి రక్షించే శక్తి ప్రస్తుతం శివుడికి తప్ప ఎవరికీ లేదు. ఎందుకంటే దక్షుడు కోపి. ఆ కోపం నుంచి తండ్రినైన నేను కూడా రక్షించను, తేడా వస్తే నాన్నను కూడా ధిక్కరిస్తాడు దక్షుడు, వాడు అంత కోపిష్టి. ఈ క్షణంలో చంద్రుడు వెళ్ళి రుద్రుని పట్టుకుంటే మంచిది అని చంద్రుని పిలిచి, భూలోకంలో సముద్ర తీరంలో ఒక లింగం ప్రతిష్ఠించు, ఆ లింగాన్ని అభిషేకించు, నీ పేరు మీదుగా ఆ లింగం సోమేశ్వర లింగం లేక సోమనాథ లింగం అని పిలువబడుతుంది. అప్పుడు శివుడు నిన్ను ప్రేమించి దగ్గరికి తీసుకుని నీకు ప్రసన్నుడై వరమిచ్చి నీ రోగం తొలగిస్తాడనగానే చంద్రుడు హుటాహుటిన భూలోకానికి వచ్చి, వాడు గుజరాత్లో సౌరాష్ట్రం అంటున్నాం కదా, ఆ సౌరాష్ట్రానికి వచ్చి సముద్ర తీరంలో ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. సోముడి పేరు మీదుగా సోమనాథ లింగము సోమేశ్వర లింగం అని పిలువబడింది ఆ లింగం. ఆ లింగాన్ని పూజించగానే శివుడు ప్రత్యక్షమయ్యి
నాయన నీ పూర్తిగా తొలగించకుండా కొంచెం మార్పు చేస్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, కానీ నీ చంద్ర కళలు నీలో వెన్నెల కృష్ణపక్షంలో వృద్ధి క్షయం ఈ రెండూ కూడా నీ కళలకు ఉంటాయి, నీకు మాత్రం రోగం ఉండదు అన్నాడు. అప్పుడు ఆయన అలాగేనన్నట్ట చంద్రుడి యొక్క రోగం తొలగించి, మరి మామగారి రోగం పూర్తిగా తీయకూడదు కనుక చంద్రుడి యొక్క కళలకు మాత్రం శుక్లపక్షంలో కాస్త పెంపుదల. అందుకే శుక్లపక్షంలో సరే పాడ్యమి మొదలుకొని పౌర్ణమి వరకు చంద్రుడు పెరుగుతాడు, అమావాస్య రోజుల్లో తరుగుతాడు. ఇలా నీ వెన్నెల పెరుగుతూ తరుగుతుంది, నువ్వు మాత్రం స్థిరంగా ఉంటావు అన్నట్ట. దాంతో దక్షుడికి మళ్ళీ కోపం వచ్చింది. ఈ శివుడు నా అల్లుడు, సతీ భర్త, నన్ను కాదని చంద్రుడిని అనుగ్రహిస్తాడా? ఇప్పుడు శివుని కూడా చెప్పిస్తానన్నట్ట. దాంతో బ్రహ్మదేవుడు వచ్చి శివుని చెప్పిస్తూ కొంపలు ములిగిపోతాయి, పిచ్చివేషాలు వేయక అన్నట్ట. అయితే ఈ చంద్రుడిని నా ఇంటికి రానివనన్నాడు ఆయన. వాడు నా అల్లుడు, నా శాపానికి గురయ్యాడు, నా కాళ్ళు పట్టుకోకుండా మధ్యలో శివుడి కాళ్ళు పట్టుకుంటాడా? రోగం పోయినా సరే వీడి రోగం నేను కుదురుస్తాను, వీడి నా గడప ఎక్కనివనన్నట్ట. మామగారు ఇంటికి రానివ్వకపోతే అల్లుడికి ఎంత బాధ అండి? మరి దీపావళి వస్తుంది రేపు, కనీసం పండక్కి పబ్బానికి మామగారు పిలిచి బట్టనే ఇవ్వాలి కదా మరి. అందుకని రానివ్వనంటే మళ్ళీ చంద్రుడికి భయం వేసింది. శివుడి దగ్గరికి వెళ్ళి, పరమేశ్వర, మామగారికి దూరం అయితే నేను బతకలేను, అందులో మా మామగారు మహాత్ముడు, పండితుడు, గట్టివాడు కదా, కాబట్టి మామగారి కటాక్షం పొందాలంటే ఏమి చెయ్యాలన్నట్ట. అయితే విష్ణువు దగ్గరికి వెళ్ళన్నాడు శివుడు. వెళ్ళాడు. అప్పుడు విష్ణువు, కాశీ చంద్రేశ్వర లింగం అనే లింగమును ప్రతిష్ఠిస్తే నువ్వు గ్రహం అవుతావు, గ్రహమైన వాడి మీద పొందకూడదు, కాబట్టి దొడ్డాడు. కాశీ వెళ్ళిన వాడిని ఎటువంటి చెయ్యలేడు. కాశీలో లింగ ప్రతిష్ఠ చేసినా, కాశీకి వెళ్ళి విశ్వేశ్వర దర్శనము చేసుకున్నా, కాశీలో గంగా ఆ వ్యక్తిని ప్రపంచంలో పుణ్య ఒకటిని వెళ్ళిపోయి చంద్రుడు అక్కడ లింగం అనే లింగం ప్రతిష్ఠించాడు. ఇప్పటికి కూడా కాశీలో ఆ చంద్రేశ్వర లింగం ఉంది. అప్పుడు శివుడు, నువ్వు కూడా గ్రహం చేస్తున్నాను, నీ చంద్రరేఖని నా శిరస్సున ధరిస్తాడు, ఇంటికి రాణిస్తాడు, ప్రపంచం నిన్ను గౌరవిస్తుంది, నువ్వు ఏ పాపం చేసినా పాపం నీకు అంటదు, ఇంద్రుడికి పాపము లేకుండా నేను వరం ఇస్తున్నాను అన్నాడు. అందుకే చంద్రుడు గురువుగారి భార్యని పొందిన ఆయనకి పాపం లేకుండా ప్రతిష్ఠ చేయటం వల్ల చంద్రుడినంత ఎన్ని శాపములకు గురైనా, ఎన్ని పాపములు చేసినా, శాపాలు, పాపాలు, కోపాలు తావరకే కాశీ వెడితే ఇవన్నీ వ్యక్తికి తిరుగులేని శక్తి వస్తుంది. ఈ చంద్రుడు గ్రహమైన కథ ఇది అని క్లుప్తంగా చెప్పాడు. ఇక్కడ ఏంటంటే కాశీ మహిమ ముఖ్యం కనుక తక్కిన వాడి కథలు, కానీ ఇదే ద్వాదశ సోమనాథలింగం గురించి అక్కడ ఎప్పుడో ఒకప్పుడు జ్యోతిర్లింగాల గురించి చెప్పుకున్నప్పుడు అది చెప్పుకుందాం. ఇప్పుడు మూడోవాడు కుజుడు కనపడ్డాడు. ఎర్రగా ఉంటాడు ఆయన, పగడములా ఉంటాడు ఆయన. ఆ మహాత్ముడిని చూస్తే ఇంకా పద్మరాగాలు చూడక్కర్లేదనమాట. రాళ్లలో చూసారా కెంపులు ఎలా ఉంటాయో అలా ఎర్రగా ఉంటాడు ఆయన. ఈయనెవరండి అన్నట్టు ఆయన. ఈయనే గ్రహాలలో గొప్పవాడు కుజుడు. ఈయన కథ చెబుతున్నాను విను. ఒక సతీదేవి యజ్ఞంలో శరీరం విడిచిపెడితే శివుడు ఆ బాధ తట్టుకోలేక దక్షయజ్ఞం నాశనం చేశాడు. ఆ తదనంతరం హిమాలయ పర్వతాలలో 5000 సంవత్సరములు మహాతపస్సు చేశాడు ఆయన. నిజం చెప్పాలంటే తపస్సు చేసేటప్పుడు ఎక్కువ బాగా చేస్తారు. మానవులకున్న భక్తి ఇంకెవరికీ ఉండదు. అందుకే భగవంతుడు కూడా తపస్సు చెయ్యాలి అనుకుంటే మానవ వేషమే. ఆయన హిమాలయాల్లో అచ్చం మామూలు సాధారణ మానవుళ్ళ తపస్సు చేయగా అలసట వచ్చింది ఆయనకి. శరీరంలో వేడి పుట్టింది, చెమట కిందకు వచ్చింది. ఆ చెమట నేల మీద పడుతూ ఉంటే భూదేవి, పరమాత్ముని చెమట ఇది, ఈ చెమట వ్యర్థం కాకూడదు. ఎందుకు కొద్దిగా సౌండ్ తేడాగా, ఒక్కసారి కొంచెం సెట్ చేయమనండి బాబు, పుణ్యం ఉంటుంది. నాకు కొంచెం తెలుస్తుంది, గొంతుకు కూడా తేడా వస్తుంది రివర్స్లో. ఇప్పుడు బాగానే ఉందా? మీకు ఎలా ఉంది? డిస్టర్బెన్స్ లేకుండా ఉందా? మరొకసారి చెప్పండి. నమః పార్వతీపతే. ఆయన మీరు క్లియర్గా ఉందా లేకపోతే రీసౌండ్? నా అనుమానం ఇది రోజు ఇక్కడ ఉండేది కదా బాబు, దీన్ని ఏమన్నా మార్చారంటవా? ఈ రోజు ఇది ఎక్కడ పెట్టేవారు? ఇక్కడ కదా పెట్టేవారు, ఇక్కడే ఉందా? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుందా? నేను అడిగేది మిమ్మల్ని భక్తుల్ని బాగా వినపడుతుందా అన్నా. ఇప్పుడు బాగుందా? ఇలా ఉంచున్నాను, మరీ ఎక్కువ పెంచకుండా కొంచెం చూసుకోకండి సార్. అస్సలు బాగాలేదు.
ఇంకొకసారి నిన్న చాలా బాగుంది. ఏం జరిగింది ఒక్క పూటలో? నవ పార్వతీపతయే హర హర మహాదేవ. 1-2 సార్లు కొంచెం చూడండి అన్న, రీసౌండ్ లేకుండా. ఇప్పుడు ఇప్పుడు బాగుందా? కాదు కదండి, అది ఇటు నా కోసం మానిటరే, అది నా కేసుకే పెట్టాలి, అక్కడ నుంచి పెట్టాలి. కాకపోతే ఏంటంటే నిన్న అక్కడ ఉందన్నది. ఇప్పుడు బాగుందమ్మా? ఇందాకటితో పోలిస్తే ఇప్పుడు బాగుందా? శభాష్. అది అన్నీ నేనే కనిపెడితే ఎలానన్నా మరి? గట్టిగా చెప్పండి. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. ఇప్పుడు ఎట్లున్నది? అమ్మయ్య. ఇంకొకసారి గట్టిగా నమశివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈశ్వరుడి యొక్క చెమట నేల మీద పడుతూ ఉంటే అప్పుడు మహానుభావుడి చెమట నేల మీద పడకూడదు, అర్థమవుతుంది, అది వ్యర్థం కాకూడదు అనుకున్నది. శివుడి శరీరము నుంచి వచ్చే ఏ వస్తువు కూడా వ్యర్థం కాకూడదట. అందుకని భూదేవి స్త్రీ రూపం ధరించి శివుడి నుదుటి నుంచి కింద కారుతున్న చెమటని రెండింది. మింగిగానే గర్భం ధరించింది. తక్షణం ఆవిడ గర్భం ధరించి ఒక పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడు? అప్పుడే కణకణలాడుతున్న నిప్పు కణికిలా ఉన్నట్ట. సంస్కృతంలో అంగారహ లేక అంగారకహ అంటే నిప్పు. చింత నిప్పులు ఎర్రగా ఉంటాయి కదా, అలా మంచి ఎర్రనైన నిప్పు కణికిలా ఉన్నాడు ఆయన. అందుకే ఆ కుర్రవాడికి ఉప్పల్లోనూ తిరుగుతుంటే ఎలాగా అప్పుడప్పుడు ఇలా ఉమామహేశ్వరుని గట్టిగా పట్టుకుంటే కుమారుడుగా ఉంటారు. ఎప్పుడు కుమారుడు రూపంలో ఉంటాడు కనుక ఆయన ఏమన్నారు? కుమారహ అన్నారు. ఈ విధంగా కుదుడు, మంగళుడు, అంగారుడు, మంగళదేవుడు, కుమారుడు, ఇన్ని పేర్లు ఆయనకున్నాయి. ఆయన పుట్టిన స్థలం ఉజ్జయినిలో మహాకాళేశ్వరాలయానికి దగ్గరలో. అక్కడ దేవతలంతా కలిసి ఈ పుణ్యాత్ముడు ఈ లోకంలో పుట్టాడు, మానవ లోకంలో పుట్టాడు, భూమి మీద పుట్టాడు, మహాకాళేశ్వరుడి సన్నిధానంలో ఈయనకి గుడి కడదామని ఒక లింగ రూపంలో ఆయనకి ఆలయ నిర్మాణం చేశారు. ఇప్పటికి కూడా ఉజ్జయినిలో ఆయన పుట్టిన స్థలంలో, కుజుడు పుట్టిన స్థలంలో కుజుడికి ఒక ఆలయం ఉంది. కాకపోతే కుజాలయం అంటే వాడు చెప్పరు. అక్కడ మంగళ మహాదేవ్ అంటేనే వాడికి అర్థమవుతుంది అనమాట. మంగళుడు అనే వాడు పిలుస్తారు. ఆ మంగళుడు శివలింగ రూపంలో ఉంటాడు. ఎవరికైనా కుజదోషాలు ఉంటే, కుజదోషం వల్ల పెళ్ళి అవ్వకపోతే ఉజ్జయిని వెళ్ళి ఆ కుజుడికి అన్నంతో అభిషేకం చేసుకుంటే 6 నెలలు తిరగకుండా పెళ్ళి అవుతుంది. పూర్వం అంటే నేను చెప్పింది ఇప్పుడు 2012 ఆ కాలంలో మేము వెళ్ళినప్పుడు 100 రూపాయలకి అభిషేకం చేసేవారు. ఇప్పుడు ఈ మధ్యనే 250 చేశారట. పెద్ద ఎక్కువ కాదు అది. అన్నం వాళ్లే ఇస్తారు, మంత్రం వాళ్లే చెబుతారు, అభిషేకం చేయిస్తారు. అక్కడ అభిషేకం చేసుకుంటే కుజదోషాలన్నీ తొలగిపోతాయి. పరమ పవిత్ర స్థలం, కుజుడు పుట్టిన స్థలం, లింగాకారంలో కుజుడు ఆలయంలో వెలిసినటువంటి స్థలం క్షిప్రా నదీ తీరంలో ఉంటుంది ఆ దివ్య స్థలం. అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తే స్థలాలు, పొలాలు మనకి దూరంగా అయిపోయినవన్నీ తిరిగి వస్తాయండి. కొంతమంది కష్టపడి స్థలం కొంటారు, కానీ వాడి కర్మ ఏంటో అది ఎప్పుడు ఎవడో 2-3 ఇద్దరు అమ్మేసి ఉండొచ్చు. అటువంటిప్పుడు మన స్థలాలు మనకి రాకపోతే ఇబ్బంది పడ, స్థలం కానీ పొలం కానీ ఇలాంటివి ఇతరులకు తాకట్టు పడిపోతే అప్పుడు అక్కడికి వెళ్ళి ఆయనకి అన్నాభిషేకం చేస్తే మన స్థలం మనకి తిరిగి వచ్చేస్తుంది అనమాట. అందుకని సొంత ఇల్లు కావాలి, పొలము కావాలి అనుకున్న వాళ్ళు తప్పక అక్కడికి వెడతారు. అంత ఈ కుజుడు తండ్రికి నమస్కరించి ఆయన అనుజ్ఞ తీసుకుని కాశీ క్షేత్రానికి వచ్చాడు. కాశీలో తన పేరు మీదుగా కుజేశ్వరలింగ ప్రతిష్ఠ చేశాడు. అప్పుడు శివుడు మెచ్చుకొని ఈయన్ని గ్రహం చేశాడు. కుజుడు కూడా కాశీకి వచ్చి కాశీలో విశ్వేశ్వరుణ్ణి దర్శించి ఆయన అనుగ్రహం పొంది లింగ ప్రతిష్ఠ చేసి గ్రహమయ్యాడు. ఇది కుజుడి యొక్క కథ. అనగానే ఇంకొంచెం ముందుకు వెళ్ళారట. ఒక ఆయన కూడా అచ్చం చంద్రుడిలా తెల్లగా ఉన్నాడు. చంద్రుడు మరొక రూపంలో ఉన్నాడు అన్నట్టుగా ఉన్నట్ట. ఈయనెవరు అంటే ఈయన చంద్రుడి కుమారుడు, బుధుడు అని పిలువబడతాడు. ఈ మహాత్ముడు చంద్రుడికి బృహస్పతి భార్య తారకి జన్మించినవాడు. ఈతడు కాశీ వెళ్ళి తన పేరు మీదుగా బుధేశ్వరలింగం అనే లింగం ప్రతిష్ఠించాడు. అందువల్ల ఈయన గ్రహం అయ్యాడు. ఈయనని భక్తితో పూజిస్తే మంచి పండితుడు అవుతాడు ఎవడన్నా సరే.
ఉపన్యాసం బాగా చెప్పాలి అనుకున్నవాళ్ళు, తడుముకోకుండా చెప్పాలి అనుకున్నవాళ్ళు, ఏకధాటిగా చెప్పాలి అనుకున్నవాళ్ళు, మైక్ సెన్స్ బాగా ఉండాలి అనుకున్నవాళ్ళు బుధుణ్ణి పూజించాలి, లేదా కాశీ వెళ్ళి బుధుడు ప్రతిష్ఠించిన బుధేశ్వర లింగాన్ని దర్శించుకోవాలి. అనగానే ఇప్పుడు విమానం ఇంకొంచెం ముందుకెళ్ళింది. ఈ పట్టక్కడ ఒక మహాత్ముడు, పరమసుందరుడు, 30 ఏళ్ల వయస్సు కలిగిన వాడు, అద్భుతమైన కంఠంతో వేదం పఠిస్తున్నాడు. ఆయన వేదం చదువుతుంటే సంగీతం పాడినట్టుందిట. అందులో వీళ్ళు వెళ్ళే సమయానికి సామవేదం చదువుతున్నాడు ఆయన. సామవేదం మృదు మధురంగా ఉంటుంది. చదివేవాడు చదివితేనండి ఇంక వేరే సంగీతం పాడక్కర్లా. ఘంటసాల లాంటి వాళ్ళు పాడుతూ ఉంటే మనకి సామవేదం అన్నట్టుగా ఉంటుందన్నమాట. కానీ ఎందుకో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది పురాణం చెప్పేవాళ్ళు శ్లోకాల్లో చదవకుండా శ్లోకాన్ని కూడా వచనంలో చదివేస్తున్నారు. ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంసమపురం, ఇదే ఆ శ్లోకం అంటే. ఆ శ్లోకంగా శ్లోకం అది చదివితే శ్లోకానికి సంగీత ధ్వని ఉన్నది, స్వరప్రధానమైనది శ్లోకం అంటే. అందుకే లవకుశులు కానీ నారదుడు కానీ శ్లోకాలు చదువుతుంటే మృదు మధురంగా ఉండేవిట. కానీ కలియుగంలో స్వరప్రధానమైనటువంటి ఈ శ్లోకాలను కూడా ఏదో గద్యం చదివినట్టు మాట్లాడుతున్నట్టు చదువుతున్నారు చాలామంది. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అని చదివి ఉపన్యాసంలో చెప్పకూడదట. దానికి ఏ రాగం సూటో ఆ రాగంలో చదవాలి. మహాత్ముడు కనుక అక్కడ వీళ్ళకి కనిపించిన ఒక ఆయన మధురముగా గానము చేస్తున్నట్టుగా వేదం చదువుతూ ఉంటే ఈ మహాత్ముడు ఎవడనగా ఈయనే బృహస్పతి, గురువు గారందరికీ. గ్రహాలలో బలమైన గ్రహం ఈయన, పరమ పండితుడు ఈయన. అంగిరుడు అని ఒక ఋషి ఉండేవాడు. ఆ అంగిరుడికి 3 కొడుకులు. అందులో మొదటివాడు దీర్ఘతముడు, రెండోవాడు బృహస్పతి, మూడోవాడు సంవర్తుడు. ఈ సంవర్తుడే మరుత్తుడు అనేవాడి చేత యజ్ఞం చేయించాడు. ఆ 3లో రెండోవాడు బృహస్పతి, పరమ పండితుడు. ఇక ఇంతటి పండితుడు, ఇంత స్వరజ్ఞానం ఉన్నవాడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు. ఈ మహాత్ముడు కూడా కాశీ వెళ్ళి విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని తన పేరు మీదుగా బృహస్పతీశ్వరలింగం ప్రతిష్ఠించాడు. అప్పుడు శివుడు మెచ్చుకుని ఈయన్ని గ్రహం చేశాడు, దేవతలకు గురువుని చేశాడు. ఈయన్ని పూజిస్తే బుద్ధి జ్ఞానం లభిస్తాయి, వేద పాండిత్యం లభిస్తుంది. ముఖ్యంగా పురాణ పాండిత్యం ఈయన అనుగ్రహం ఉంటేనే లభిస్తుంది. విచక్షణ జ్ఞానం అంటే ఏమి చెయ్యవచ్చు ఏమి చెయ్యకూడదు, ఈ 2 బృహస్పతి అనుగ్రహంతో లభిస్తాయి అన్నాడు. పుణ్యశీలుడు సుశీలుడు ఇదంతా శివశర్మకి చెబుతున్నారు, అది మనం మర్చిపోకూడదు. ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళారట. ఈ పట్టు మరొక ఆయన కనపడ్డాడు. ఈయన ఇంకా తెల్లగా ఉన్నాడు అండో, చంద్రుడి కంటే తెల్లగా ఉన్నాడు, పాల నొరగ కంటే తెల్లగా ఉన్నాడు. అసలు ఈ తెలుపుని ఇంక దేంతో ఊహించలేనంత తెలుపుగా అనిపిస్తోంది. ఎంతో పూర్వం చూసిన చంద్రుడి కంటే తెల్లగా ఉన్న ఈయన ఎవరండి అంటే ఈయనే శుక్రాచార్యుడు, శుక్రగ్రహం. ఈయన మహాత్ముడు, వజ్రము వలె తెల్లగా ఉంటాడు. అసలు ఈ నవగ్రహాల్లో తక్కిన వాళ్ళందరూ ఒకెత్తు, ఈయన ఒకడు ఒకెత్తు. బృహస్పతి కంటే, బుధుని కంటే, సూర్యుని కంటే, చంద్రుని కంటే మంత్రవేత్త ఈయన. ఈయనకున్న శక్తులు శివుడి దగ్గర తప్ప ఇంక ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర లేవు. శివుడి తర్వాత శివుడు అంతటి వాడు. ఇతడి గురించి చెబుతాను విను. పూర్వం భృగువు అనే మహర్షి ఉన్నవాడు. ఈ భృగు మహర్షికి చాలామంది భార్యలు, అందులో ఒక ఆవిడ పేరు పులోమ. ఈ పులోమకి ముందు శుక్రాచార్యుడు పుట్టాడు, ఆ తర్వాత ఇంకో కూతురు పుట్టింది. ఈ కూతురే ఇంద్రుడి భార్య శచీదేవి. అంటే భృగు మహర్షికి స్వయాన ఇంద్రుడు అల్లుడండి. శుక్రాచార్యుడికి సొంత బావగారు, శుక్రాచార్యుడి చెల్లెలి భర్త ఇంద్రుడు. కానీ చూసారా యోగం, వాళ్ళిద్దరికీ డెడ్ ఎగనిస్ట్. ఎందువల్ల? ఉద్యోగం వల్ల. శుక్రుడంటే ఇంద్రుడికి భక్తి, ఇంద్రుడంటే శుక్రుడికి గౌరవం. కానీ శుక్రాచార్యుడేమో రాక్షసులకు గురువు అయిపోయాడు. పార్టీలు తేడా వచ్చి పడ్డాయి అక్కడ. ఇది పెద్ద సమస్య. ఈ దిక్మాల పార్టీ అనే ఒక డర్టీనెస్ అప్పుడు ఉందన్నమాట. లేకపోతే గురువుగారు అక్కడ ఉద్యోగం చేశాడు, ముందు గురువుగారికి ఉద్యోగం ఇచ్చాడు ఆయన. ఒకసారి గురువు అని పిలిచాక ఆ గురువుని విడిచిపెట్టడం మహాపాపం అంటండోయ్. మా గురువు గారు ఈయన అని పిలిచాం మనం, ఈయన పూజ్య గురువు అన్నాక ఇంకా యావజ్జీవితం ఆ గురువుని అదే భక్తితో పూజించాలి. లేకపోతే వాడు సర్వనాశనం అవుతాడు. అన్ని ద్రోహాల్లోకి గురుద్రోహం మహాద్రోహం. ఏ ద్రోహానికైనా ప్రాయశ్చిత్తం ఉన్నది కానీ గురుద్రోహమునకు ప్రాయశ్చిత్తం లేదు. అందుకే జ్ఞానులు ఎప్పుడూ గురుద్రోహం చెయ్యరు. అందుకే ఇంద్రుడు గురువు గారికి గురువు ఉద్యోగం ఇచ్చాక, ఆచార్యోద్యోగం ఇచ్చాక శుక్రాచార్యుడు వచ్చినప్పటికీ ఆయనకు ఉద్యోగం ఇవ్వలేదు. అందుకని శుక్రుడు రాక్షస గురువు అయ్యాడు ఉద్యోగం కోసం. దానివల్ల వాళ్ళకి వైరుధ్యం వచ్చింది.
భృగువు యొక్క పెద్ద కొడుకు శుక్రుడు, రెండోవాడు చ్యవన మహర్షి, మూడోవాడ పులోమజ లేక శచీదేవి. అందులో ఈ శుక్రాచార్యుడికి శుక్రుడు కాదు అసలు పేరు, కావ్యుడు అని పేరు పెట్టారట. కావ్య అని. కవి అంటే మనీషి. కవి అనే శబ్దమునకు మనీషి బాగా తెలివైనవాడు అని అర్థం. భృగు మహర్షికి కవి అని పేరుండేది. కొద్దిగా లైట్గా తగ్గించమని కోరండి. భృగు మహర్షికి కవి అని పేరు. కవి కొడుకు గనక కావ్యుడు అన్నారు. ఈయన రాక్షసుల దగ్గర ఉద్యోగానికి వెళ్ళాక రాక్షసులు అన్నారు, మహాత్మా, బృహస్పతి యొక్క మంత్రశక్తి వల్ల దేవతలు ఎప్పటికప్పుడు రక్షింపబడుతున్నారు. ఆ గురువు గారి కంటే ఎక్కువ శక్తి కలిగిన వాడివై మమ్మల్ని రక్షించు, మమ్మల్ని బతికించే భారం నీది అనగా, నాయన నా మంత్రశక్తికి ఇప్పుడున్నది సరిపోదు. దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగితే దేవతలకి విష్ణువు యొక్క అండ ఉన్నది, శివుడి అండ ఉన్నది, దాంతో వాళ్ళు మిమ్మల్ని చంపుతూ ఉంటారు. చచ్చనానికి నాకు కొత్త శక్తి కావాలి. నేను ఇప్పుడే శివుడి దగ్గరికి వెడుతున్నాను. ఒక 100 సంవత్సరముల పాటు శివుడి కోసం తపస్సు చేసి వస్తాను. ఈ 100 ఏళ్ళు మాత్రం మీరు దేవతలతో విరోధం పెట్టుకోకుండా సన్యాసం పుచ్చుకొని బతకండి. టెంపరీ సన్యాసం అని ఒకటి ఉంటుంది, తాత్కాలిక సన్యాసం పుచ్చుకోండి అనగా వాళ్ళంతా విభూతి పూసుకొని కాషాయం కట్టుకొని ఈయన తపస్సుకి వెళ్ళినంతకాలం సాధువుల్లో బతికారట. ఈ 100 ఏళ్ళు ఎక్కడ కబేళాల్లో గొర్రెలు కానీ మేకలు కానీ ఆవులు కానీ చావలేదట. కొంతమంది అలాగా ఒక 100 ఏళ్ళు తపస్సు చేయడం కూడా మంచిది. ఇదేదో ఆ పాత బస్తీ వాళ్ళకి నేర్పితే ఎంత బాగుంది అనిపిస్తుంది అనమాట. ఎన్ని ఆవులు బతుకుతాయో మరి. సరే, ఈ 100 సంవత్సరాల కాలం మహానుభావుడు శుక్రాచార్యుడు శివుడి కోసం తపస్సు చేశాడు. అది కూడా తల్లకిందులుగా తపస్సాడు. అప్పుడు శివుడు ఆ తల్లకిందులు తపస్సుకి ప్రత్యక్షమై, నాయనా నీకేం కావాలి అంటే చచ్చిన వాడిని బ్రతికించే మంత్రం ప్రసాదించు అన్నట్ట. దానికి మృత సంజీవని విద్య అంటారు. ఈ విద్యని ప్రసాదించంటే అంత తేలిగ్గా ఆ విద్య నేనేమన్నా బ్రతికించడం అంటే మాటల. ఆ విద్య నీకు ఇచ్చానంటే నువ్వు దుర్వినియోగం చేయొచ్చు. నీకు ఆ విద్య కావాలంటే 500 సంవత్సరముల పాటు చెట్టుకి కాళ్ళు ఇలా వేళ్లాడదీసి తల్లకిందులుగా వేళ్లాడు. ఒకసారి ఆలోచించండి, చెప్పేది వినండి. కాళ్లతో చెట్టుని పట్టుకోవాలట. అది కూడా తాళ్లతో కట్టించుకోకూడదట, కాళ్లతోటే పట్టుకోవాలి చెట్టుని. చెట్టుకు వేళ్లాడుతున్న వీడు తన కాళ్ళు కింద పడిపోకుండా తాళ్లతో కట్టించుకోకూడదట, ఏ తాడుతో కట్టించుకోకూడదు. మనం తపస్సు చేసేటప్పుడు ఈ 2 కాళ్ళతోటి ఇలా చెట్టు కొమ్మను పట్టుకుంటే కొంతసేపటికి కాళ్ళు ఏమవుతాయి, పట్టు తప్పి కింద పడతాం. తలకాయ నేలకి తగిలిందంటే తల పటక్కన పగిలిపోతుంది, గుళ్ళో కొబ్బరికాయ పగిలినట్టు పగిలిపోతుంది. అది ఎంత కష్టం అసలు. కాళ్ళు పక్కన పెట్టండి, చేతులతో కాసేపు ఒక కొమ్మను పట్టుకుని వెళ్ళాడాలంటేనే కష్టం. సిటీ బస్సులో 2 చేతులతో సిటీ బస్సులో రాడ్డు పట్టుకుంటేనే ఆ తర్వాత ఎవడు చెయ్యేదో ఎవడికి తెలియదు. ఆ మధ్యన సిటీ బస్సులో ఒక ఆయన ప్రయాణించాట. ఆయన వచ్చాక నాకు చెప్పాడు, సిటీ బస్సులో భలే ఆయనకి దురద పెట్టిందిట. సిటీ బస్సులో ఉండగా ఈ చేతులతో ఇలాగా రాడ్డు పట్టుకున్నట్ట ఆయన చెయ్యికి దురద పెట్టింది. గోక్కోవడానికి కూడా చేతులు కదలకల్లా. ఇంతలో ఎవడో పక్క నుంచి 10 సార్లు ఇలా గోకాట, బర్రును గోకాట. అమ్మయ్య ఎంత మంచివాడు వీడు అనుకుని ఆ పక్క ఆయనకేసి తిరిగి, మీరు పుణ్యాత్ములండి, ఈ చేతికి దురద పెడుతుంటే గోకారంటే నేను మీ చెయ్యి గోకానా అన్నాడు ఆయన. ఆయనకి దురద పెట్టింది, గోక్కున్నట్టు ఆయన చెయ్యి వల్ల పక్కవాడి చెయ్యి గోకాడు ఆయన. అంటే ఎవరు గోక్కుతున్నారో తెలియట్లేదు. అలా అయిపోతాయి అవయవాలు సిటీ బస్సులో ప్రయాణిస్తే. సిటీ బస్సులు కాదు, పిటీ బస్సులు అన్నారు. కాబట్టి 10 నిమిషాలు ఇలా చేతులతో రాడ్డు పట్టుకుంటేనే మన శరీరం మన మాట వినదే. అటువంటిది చేత్తో కొమ్మని మరింత కష్టం. చేత్తో కాకొడుకుని ఒక 500 సంవత్సరాలు వేళ్లాడాలట. పోని ఒక్క వేళ్లాడి తపస్సు చేయటమేనా? ఈ 500 సంవత్సరాలు సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు కొమ్మకి వేళ్లాడుతూ తల దగ్గర ఒక కుంపటి పెట్టుకోవాలట. ఆ కుంపట్లో కణధూమం వేసుకుని ఆ పొగ పేల్చాలట. కణధూమం అంటే ఏమిటో తెలుసా? పొగాకుని ఇంతింత ముక్కల కింద కట్ చేస్తారు. ఈ చిన్ని పొగాకు ముక్కలు రజన ఉంటుంది కదా, అది ఆ కుంపట్లో వేస్తే అందులో ఈ పొగని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎడతెరపి లేకుండా పేల్చాలట, నాన్ స్టాప్గా పేల్చాలట. 100 సంవత్సరాలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు తలకిందులుగా వేళ్లాడుతూ ఈ పొగ పీలుస్తూ కణధూమం పీలుస్తూ ఓం నమ శివాయ అని చెప్పండి, నీకు మృత్యుంజయ మంత్రం ఇస్తానన్నాడు. అప్పటికి బతికితే
అంటే ఈ కణధూమం అంటే ఇంకా తేలిగ్గా చెప్పాలంటే ఈ వర్జీనియా పొగాకు అని ఉంటుంది కదా, సిగరెట్లో ఉండే రసన అలాంటిది అనమాట. పరుగు పరుగులు వచ్చి కణధూమం అంటే నాకు తెలుసండి అన్నాడు. ఏమిట్రా బాబు అంటే వాడు ఇలాగ కాగితం తీసి చూపించి గురువుగారు మీకు చూపిస్తే 10 మందికి చెబుతారండి అన్నాడు. వాడికి అనుభవం మరి. నాకు ఎన్ని రకాల అనుభవాలు ఉన్న శిష్యులు ఉన్నారు, వాళ్ళ అనుభవాలన్నీ చెబుతూ ఉంటే ఆహా మహానుభావులారా, అందుకే భూమి ఇంకా అలా పచ్చగా ఉందనిపిస్తుంది. అంత దాకా పీల్చడం అంటే పీలుస్తావా? ఈ పొగాకు పొద్దున్న నుంచి సాయంత్రం పీలుస్తూ ఉంటే సూర్యాస్తమయం దాకా సూర్యోదయం నుంచి పీలుస్తూ మధ్య మధ్యలో నమశివాయ నమశివాయ అనాలి. ఇలా అప్పుడు చూసుకుందాం అన్నాడు ఆయన. అలాగే అన్నాడు. వాళ్ళతో చెట్టుని పట్టుకున్నాడు, తలకిందులుగా వెళ్ళాడాడు, కింద కొంపటి పెట్టుకున్నాడు. కానీ కొంపటి పెట్టుకున్న అందులో పొగాకు ఏకధాటికి ఎవరు వేస్తారండి? ఎవరో కూడా వేయాలి కదా మరి పొగ రావాలంటే. ఈయన తపస్సు చేస్తాడు. ఈ తపస్సు చేస్తే ఈయనకి శివుడు ప్రత్యక్షం ఉంది కాబట్టి ఈయన తపస్సు పాడు చేస్తే బాగుంది చేశాడు. తన కూతురు జయంతిని పంపాడు. నువ్వు పరమ చక్కగా నృత్యం చేస్తూ ఆయన చుట్టూ తిరుగుతూ నీ వల్ల పడ్డాక ఇక వాడు తపస్సు చేయలేడు, జీవన అతనికి రాదు అని కూతుర్ని పంపేట తపస్సు పాడు చేయమని. జయంతి అక్కడికి వచ్చింది. కానీ శుక్రాచార్యుని చూడగానే ఆవిడకి భక్తి కలిగింది. అందుకని ఆవిడ సేవ చేస్తానండి అంది. మీ తపస్సు షేవ్ చేయ అమ్మాయి, నాకు సేవ చేయాలనుకుంటే నువ్వు ఒక పని చెయ్యి. నేను తలకిందులుగా సూర్యోదయం నుంచి సూటిగా కింద ఒక కొంపటి పెట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా అందులో పొగ వెయ్యాలి, పొగాకు అందులో నేను పీల్చాలి. ఈ సేవ చేస్తావంటే చేస్తానందిట. ఆవిడ ఏం చేసిందో తెలిసిన చాలా ఉపకారం చేసింది ఆయనకి. ఈయన సరిగ్గా కొమ్మల పట్టుకొని కింద సరిగ్గా తల దగ్గర కొంపటి పెట్టి కొంపటి చల్లారకుండా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అలా పొగ వేస్తూనే ఉండేది. ఈ పొగాకు తురిమి వేసేది. ఉక్కిరి బిక్కిరైపోతూ కూడా నమశివాయ నమశివాయ అంటూ ఉన్నాడు ఆయన. అప్పుడు ఆయన ముఖమంతా కందిపోయి పొగాకులు పక్కనే పెట్టామైంది. పొగ దెబ్బ ఆయన తట్టుకోగలిగాడు. ఇలా 500 ఏళ్ళు జయంతి మొండాడు. అసలు శ్రీవత్స గోత్రం ఆ మహాత్ముడు అంత కఠోరమైనటువంటి పట్టుదలతోటి తపస్సు చేసి చివరికి శివుడిని మెప్పించాడు. శివుడు నిజంగా నువ్వు మొండాడు. రోజు ఆమె దగ్గర ఇచ్చాను మెచ్చాను నీ నీకు ఇచ్చాను, మృత సంజీవనం ఇచ్చాను, ఈ మంత్రం చదివితే చచ్చిన వాడు బతుకుతాడు అన్నాడు ఆయన. శివుడి యొక్క ఈ ప్రపంచంలో మృత సంజీవ పొందినవాడు శుక్రుడు. అప్పటికింకా దేవదానవులు పాల సముద్రం చిలకలేదు, అమృతం రాలేదు. దేవతలు కేవలం మంత్రంతోటే బతికారు, అమృతపానం చెయ్యని. రాగానే వెంటనే జయంతికి, అమ్మాయి జయంతి నీ సంగతి ఏమిటంటే, నేను కొంతకాలం మీకు భారీగా ఉండాలని నా కోరికండి, మీకు ఇంత సేవ చేశాను, ఆ మాత్రం అనుగ్రహించడం చేస్తాను అన్నాడు ఆయన. అన్నమాట ప్రకారం ఆ తర్వాత ఈయన ఏం చేశాడు, రాక్షసుల దగ్గరికి మృత సంజీవన విద్య మిమ్మల్ని రక్షిస్తానన్నట్ట. అప్పుడు అంధకుడు అనేవాడు రాజు, అంధకాసురుడు. ఈ అంధకాసురుడికి ఈయన చాలా సేవ చేయడు. మహానుభావుడి అండ ఉంది, నాకు గురువు గారి అండ ఉందని దేవతలతో యుద్ధం జరిగినప్పుడల్లా దేవతలు ఏం చేసేవారు, దగ్గరికి వచ్చి ఈయన మృత సంజీవనం చదివేవాడు. అంటే దేవత